హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి నాయకత్వం వహించిన మరియు చంద్రయాన్ 2ని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాకెట్ మ్యాన్ పేరు. ఆప్షన్స్: ఏఎస్ కిరణ్ కుమార్, డాక్టర్ విఆర్ లలితాంబిక, రీతు కరిదాల్ శ్రీవాత్సవ, కైలాస్ సడివు శివన్. ఆన్సర్: కే శివన్. ఇతన్ని డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? కే శివన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: మొదటి నరసింహదేవ, హర్షవర్ధనుడు, హరిహరరాయలు, చంద్రగుప్త మౌర్యుడు. ఆన్సర్: మొదటి నరసింహదేవ. నెక్స్ట్ క్వశ్చన్: బాక్రానంగల్ ఆనకట్ట ఎత్తు ఎంత? ఆప్షన్స్: 315 meters, 126 meters, 226 meters, 205 meters. ఆన్సర్: 226 meters. నెక్స్ట్ క్వశ్చన్: దిగువ పేర్కొన్న వారిలో ఎవరు గతంలో మానవ హక్కుల రంగంలో ఐక్యరాజ్య సమితి బహుమతి గెలుచుకున్నారు? ఆప్షన్స్: ఓఫ్రా విన్రే, మార్టిన్ లూథర్ కింగ్, అన్నా హజారే, విక్టర్ ముకాసా. ఆన్సర్: మార్టిన్ లూథర్ కింగ్. మానవ హక్కుల రంగంలో ఐక్యరాజ్య సమితి బహుమతి గెలుచుకున్న వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్. భారతదేశంలో 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధం మొఘల్ సామ్రాజ్యం ఆరంభానికి చిహ్నం. ఈ యుద్ధంలో బాబర్ ఎవరిని ఓడించారు? ఆప్షన్స్: ఇబ్రహీం లోడి, కుతుబుద్దీన్ ఐబక్, చెంగీజ్ ఖాన్, మహారాణా ప్రతాప్. ఆన్సర్: ఇబ్రహీం లోడి. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి మధ్య జరిగింది. అందులో బాబర్ గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియాలో తన సరిహద్దులను ఇతర 9 పొరుగు రాష్ట్రాలతో పంచుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్: ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ ఏంటంటే 9 పొరుగు రాష్ట్రాలతో తన సరిహద్దును పంచుకునే రాష్ట్రం అడుగుతున్నారు, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: కవితా సంకలనమైన గీతాంజలిని ఎప్పుడు ప్రచురించబడింది? ఆప్షన్: 1909, 1910, 1913, 1912. ఆన్సర్: 1910. ఈ గీతాంజలికి గాను 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1999లో పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్: అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవగౌడ, డాక్టర్ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు. ఆన్సర్: అటల్ బిహారీ వాజ్పేయి. కార్గిల్ యుద్ధ సమయంలో పిఎం అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో తీర రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆప్షన్స్: 9, 11, 10, 8. ఆన్సర్: 9. భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభించబడిన సంవత్సరం? ఆప్షన్స్: 1950 ప్రారంభంలో, 1960 ప్రారంభంలో, 1980 మధ్యలో, 1970 మధ్యలో. ఆన్సర్: 1960 ప్రారంభంలో. ఒలింపిక్ నినాదం సిటియస్ అల్జియస్ ఫోర్టియస్ యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్స్: రన్నర్, క్లైంబర్, బిల్డర్, ఐకమత్యమే మహాబలం, నీరు, గాలి, భూమి, స్విఫ్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఆన్సర్: స్విఫ్టర్, హయ్యర్, స్ట్రాంగర్. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం దేశంలో భారత రాష్ట్రపతి నియమించిన అత్యున్నత న్యాయాధికారి ఎవరు? ఆప్షన్స్: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, అటార్నీ జనరల్, భారత న్యాయమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్: అటార్నీ జనరల్. ఇక్కడ మనం ఒక లాజిక్ ఉంది, 7-6 రివర్స్లో ఉంది, టర్న్ అయింది కాబట్టి అటార్నీ జనరల్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్: మదర్ తెరిసా నోబెల్ శాంతి పురస్కారాన్ని ఎప్పుడు పొందారు? ఆప్షన్స్: 1977, 1979, 1981, 1975. ఆన్సర్: 1979. నెక్స్ట్ క్వశ్చన్: 1946లో భారత రాజ్యాంగం ఏర్పరిచిన రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆన్సర్: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్: లతా మంగేష్కర్ భారతరత్న పురస్కారాన్ని ఎప్పుడు పొందారు?
ఆప్షన్స్ 2000, 2003, 1999, 2001. ఆన్సర్ 2001. నెక్స్ట్ క్వశ్చన్. పంజాబ్ కేసరి అని కూడా పిలువబడే నాయకుడి పేరు తెలపండి. అతను సైమన్ కమిషన్కు వ్యతిరేక ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బ్రిటిష్ పోలీసుల లాఠీలకు బలై తీవ్రంగా గాయపడ్డారు. ఆప్షన్స్ లాలా లజపతి రాయ్, ఉధమ్ సింగ్, షహీద్ భగత్ సింగ్, కర్తార్ సింగ్ సరాభా. ఆన్సర్ లాలా లజపతి రాయ్. పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారంటే లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి మహిళా ముఖ్యమంత్రి అయిన సుచేత కృపాలాని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆప్షన్స్ మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. సుచేత కృపాలాని సీఎంగా ఉత్తరప్రదేశ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సజాతీయ లేదా విభిన్నమైన ఉత్పత్తులతో కొద్దిమంది అమ్మకందారులు కానీ ఇద్దరు కన్నా ఎక్కువ ఉండే మార్కెట్ యొక్క నిర్మాణం పేరు? ఆప్షన్స్ ఒలిగోపోలీ సాముదాయిక గుత్తాధిపత్యం, జియోపోలీ ద్వంద్వాధిపత్యం, బైలేటరల్ మోనోపోలీ ద్వైపాక్షిక గుత్తాధిపత్యం, మోనోపోలీ గుత్తాధిపత్యం. ఇక్కడ ఇద్దరు కన్నా ఎక్కువ కలిసి చేసే బిజినెస్ ఏమంటారు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఓలిగోపోలీ సాముదాయిక గుత్తాధిపత్యం. శ్రీనగర్ను లేహ్తో కలిపే మరియు జమ్మూ కాశ్మీర్ లోయను ద్రాస్ లోయ నుండి వేరు చేసే పర్వత మార్గం పేరు తెలపండి. ఆప్షన్స్ షిప్కీ పాస్, జోజిలా పాస్, గోమల్ పాస్, బోలన్ పాస్. ఆన్సర్ జోజిలా పాస్. విక్టోరియా మెమోరియల్ హాల్ కోల్కతా ప్రజల కొరకు ఎప్పుడు అధికారికంగా తెరవబడింది? ఆప్షన్స్ 1925, 1948, 1935, 1921. ఆన్సర్ 1921. క్రింది వాటిలో అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్ ద్వారా చెప్పబడినది ఏది? ఆప్షన్స్ భయాలలాగే పరిమితులు చాలా సందర్భాల్లో భ్రమ మాత్రమే కాబట్టి ఎప్పుడూ కాదు అని చెప్పకండి. పట్టుదల గల వ్యక్తిని ఓడించడం కష్టం. పోరాటం ఎంత కఠినమైతే గెలుపు అంత తీపిగా ఉంటుంది. తెలివి పని చేయనప్పుడు కష్టించడం తెలివిని అధిగమిస్తుంది. ఆన్సర్ భయాలలాగే పరిమితులు కూడా చాలా సందర్భాల్లో భ్రమ మాత్రమే కాబట్టి ఎప్పుడూ కాదని చెప్పకండి. థ్యాంక్ యూ.